ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. భవిష్యత్తులో జరిగే దానిని గురించి అతిశయింపవద్దు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. నిన్ను నీవే ఎన్నడూ పొగడుకోవద్దు. ఆ పని ఇతరులను చేయనువు. మోయుటకు ఒక బండ బరువుగాను ఇసుక గట్టిగాను ఉంటాయి, కానీ ఒక బుద్ధిహీనుని కోపం మూలంగా కలిగిన కష్టాన్ని మోయడం కంటే ఆ రెండింటికంటే సహించడం కష్టం. కోపం క్రూరమైంది, నీచమైంది, అది నాశనం కలిగిస్తుంది. కానీ అసూయ మరీ దౌర్భాగ్యం. దాచబడిన ప్రేమ కంటే బహిరంగ విమర్శ మేలు. ఒక స్నేహితుడు అప్పుడప్పుడు నిన్ను బాధించవచ్చు, కానీ ఎల్లప్పుడూ ఇలాగే చేయాలని అతడు కోరుకోడు. ఒక శత్రువు విషయం వేరుగా ఉంటుంది. ఒక శత్రువు నీ మీద దయగా ఉన్నప్పటికీ అతడు నిన్ను బాధించగోరుతాడు. నీకు ఆకలి లేకపోతే అప్పుడు నీవు తేనె కూడా తినలేవు, కానీ ఆకలిగా ఉంటే ఏదైనా తినేస్తావు, దాని రుచి బాగా లేకున్నా సరే. తన ఇంటికి దూరంగా ఉన్న మనిషి తన గూటికి దూరంగా ఉన్న పక్షి లాంటివాడు. పరిమళాలు, సువాసన వస్తువులు నిన్ను సంతోషపడతాయి, కానీ ఆపత్తు నీ మనశ్శాంతిని భంగం చేస్తుంది. అదే రీతిగా స్నేహితుని హృదయం నుంచి వచ్చే మధురమైన హితువు ఉంటుంది. నీ స్నేహితులను, నీ తండ్రి స్నేహితులను మరువకు. మరియు నీకు కష్టం వస్తే సహాయం కోసం చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్ళకు. చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్ళడం కంటే నీ దగ్గరలో ఉన్న నీ పొరుగువారిని అడగడం మంచిది. నా కుమారుడా, జ్ఞానం కలిగి ఉండు, ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. అప్పుడు నన్ను విమర్శించే వారికి ఎవరైనా సరే నేను జవాబు చెప్పగలను. జ్ఞానం గలవారు చిక్కు వస్తూ ఉండడం గమనించి దాని దారిలో నుండి తప్పుకుంటారు, కానీ బుద్ధిహీనుడు సూటిగా చిక్కుల్లోకి వెళ్ళి దాని మూలంగా శ్రమ పడతాడు. మరో మనిషి అప్పుల కోసం నీవు బాధ్యత వహిస్తే నీవు నీ చొక్కా పోగొట్టుకుంటావు. శుభోదయం అని గట్టిగా అరుస్తూ తెల్లవారకట్లనే నీ పొరుగు వారిని మెలుకొల్పవద్దు. అది అతనికి ఒక శాపం అనుకుంటాడు, కానీ దీవెన అనుకోడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.